దేశంలోనేమో అసెంబ్లీ అది మన అదాని. ఢిల్లీలో పట్టుకొని అది ఎవరు రాహుల్ గాంధీ ఒక ఎర్ర రాజ్యాంగం పట్టుకొని అదాని, మోడీ ఇద్దరు హఠావో దేశ్ బచావో అని తిరుగుతా ఉంటాడు. ఈయన అదాని బంధువుల పెళ్ళికి పోతాడు. ఈయన అదాని హైదరాబాద్‌కొస్తాడు. అదాని హైదరాబాద్‌కొచ్చి 100,00,00,000 ఇస్తాడు. అదానితోటి ఎమ్మటే ఇక్కడ ఉన్నటువంటి నంబర్ 2 అని నేను చెప్పుకునే పొంగులేటితోటి మీటింగ్ అయితాడు. అదాని ఇక్కడికొచ్చి రావణపేటలో అంబుజా సిమెంట్ పెడుతుంటాడు. మళ్ళా ఇప్పుడు వెనకకి తీసుకొచ్చి ఇచ్చేస్తుంటారు. ఏందన్న ఈ కన్‌ఫ్యూజన్ ఏంది? అయితే మీకు సమంత కేసు బయటకొచ్చి ఆ! సురేఖ మాట్లాడింది గదా! అవునవును. సురేఖ ఫస్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు హ్మ్. మీరు సురేఖ గారి ముఖం కొండ చూడాలి. సురేఖ అది ఆమె గమనించా. కుట్రతోని, ఆ! పోకంతోని ప్రిపేర్ అయినట్టే ఉండి మాట్లాడామె. అదే. అదే. నేచురల్‌గా మాట్లాడింది. అంటే ఎక్కడికెళ్ళో ఏదో ఫోన్ వస్తే ఆమె చెప్పినట్టు చెప్పింది. అంతే. అవును. దీనికి రీజన్ ఏందంటే హ్మ్. అదాని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మొన్న ఒప్పుకున్నాడు పొంగిలేటి అవును. శ్రీనివాసరెడ్డి మొన్నొప్పుకున్నాడు. ఏదో అవును. ఛానెల్‌లో. హ్మ్. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, అదాని ప్లస్ ఈయన సునీల్ కనుగోలు. హ్మ్. ఇద్దరు గచ్చిబౌలిలో ఏదో పెద్ద హోటల్ హోటల్. అవునవును. అందరికి తెలుసు ఐటీసీ హోటల్. ఐటీసీ. ఐటీసీ కోహినూర్. హ్మ్. అందులో మీడియా వోడు ఒకడు జాతీయ మీడియా వోడు చూసిండు. హ్మ్. ఆ మీడియా వోడు చూసింది అప్పటికి మెల్లగా లీక్‌లు అట్లా వస్తున్నాయి. హ్మ్. ఇంటెలిజెన్సోళ్ళు అదాని, సునీల్ కనుగోలు ఏడుంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఉంటది. హ్మ్. ఇంటెలిజెన్స్ సీఎంకు షేర్ చేసింది. ఇదేదో పెరిగట్టుంది ఇక్కడ మీడియా వాళ్ళు, హ్మ్. నేషనల్ మీడియా వాళ్ళొచ్చిండ్రు. అయితే అంతకుముందు సురేఖ ఇంకొక మంత్రి హ్మ్. ఇద్దరు రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. హుహు. కలిసి ఇట్లా కేటీఆర్ సోషల్ మీడియా నన్ను బాగా ట్రోల్ చేస్తుంది. హ్మ్. మీరు డీజీపీకో ఎవరికో పోలీసులో చెప్పుమను అని చెప్పి చెప్పుకుందామె. హ్మ్. అది మైండ్‌లో ఉన్నదాయనకు. హుహు. ఎవరికో ఫోన్ చేసిండ్రు పోలీసులకు అది గూడా. అందులో నాకు జెప్పిండ్రు. అక్కడ హ్మ్. ఆ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నలుగురు, ఐదుగురు నాకోళ్ళు జెప్పిండ్రు. ఫోన్ జేసిండు ఏదో మాట్లాడని చెప్పాను. తెల్లారిదయింది గదా! ఈ వార్త రావద్దు. హ్మ్. ఏ వార్త? ఈ అదాని వీళ్ళు ముగ్గురు కలుసుకున్న వార్త రావద్దు. ఆ! ఓకే. ఇమ్మీడియేట్‌గా సురేఖకి ఫోన్ కొట్టింది. హ్మ్. "నువ్వు ఏంలే ఇగ నీ ముందు ట్రోలింగ్ ఉండొద్దంటే" ఆమెకు తెలవదిది. తెల్ అదాని స్టోరీ. చెప్పి "నువ్వు సమంతది గిది గిది అని చెప్పి నువ్వు మాట్లాడు. ఆ! తెల్లారి అదే పేపర్‌లో ఉంటది. ఇగ దెబ్బకు వాళ్ళు బంద్ జేస్తారు." అనంగానే ఇదేదో బాగుందనుకుంది పాపం ఈమె. పాపం ట్రాపే ఇది కూడా. ఒక ట్రా విధంగా చెప్పాలంటే 100% ట్రాపు. ట్రాపు ఆ! మాట్లాడింది. ఆ తర్వాత ఎంత ట్రోలో అది లిస్టు వచ్చింది. వాళ్ళనుకున్నట్టు అదానిది బయటికి రాలే. రాలే. నేను ఆ రోజుకెళ్ళి నేను మొత్తుకున్నా. హ్మ్. ఇది జరిగిన వాస్తవం ఇది అని. అంటే అదానిని కలిసున్నానని దాచిపెట్టనీకి, అదానితో నాకు సోపతి లేదని చెప్పనీకి 100% వీళ్ళ తప్పు. ఇంకోటన్నా ఇందులో నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళా పోయే ప్రయత్నం చేయనీకి ఇదొక కారణం. హ్మ్. ఎందుకంటే జాతీయ స్థాయిల ఒక 5, 6 రాష్ట్రాలకు ఇన్‌చార్జ్ చేసిన. హ్మ్. ఇంక్లూడింగ్ జార్ఖండ్ గూడా. హుహు. లల్లు ప్రసాద్ యాదవ్ అసంటోనితోని నేను హ్మ్. చర్చలు జరిపినోడిని. ఆయన వీళ్ళు అదాని అనేటోడిని ఎంత విలన్‌గా చూస్తారనేది సెంట్రల్‌లో నాకు బాగా తెలుసు. మా ఓహ్! ఇంటర్నల్ ఏఐసీసీ లెవెల్ క్లాసులు 20, 30 క్లాసులలో కూడా చెప్తారన్నట్టు మాకు. హ్మ్. అసొంటిది రేవంత్ రెడ్డి తీసుకొచ్చుకొని ఈయన చేస్తుంటే, ఆయనతోని ఇలా వ్యాపార సంబంధాలు పెట్టుకుంటుంటే దేనికోసం చేస్తున్నట్టు అని నాకు డౌటొచ్చింది. ఈరోజు నీవు చేతుల రాజ్యాంగం పట్టుకుంటావు. ఇక్కడ హ్మ్. 29 జీవో తీసుకొనొచ్చి బహుజన బిడ్డలకు గ్రూప్ 1 లేకుండా నువ్వొచ్చి మాట్లాడవు. అర్థమైందా? నువ్వు అదానే కన్నా శత్రువు అంటావు. ఇక్కడ హ్మ్. ఈయనతో సోపతి చేస్తాడు. అన్న ఒక్కటి సింపుల్‌గా సారీ ఫర్ ఇంటరప్ట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి ఈడ అదానిని కలుస్తూ ఉంటే, అధిష్టానంలో ఉన్న రాహుల్ గాంధీకి తెలవదన్న? అయితే చెప్తిగా 2 రోజుల కింద ఏం జరిగిందో. ఆ! ఈయన మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి ఫైల్ పట్టుకొని తిరుగుతుండు. హ్మ్. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తలేడు. ఇస్తలేడు. ఓకే. నేను ఎప్పుడో జెప్పిన. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ‌వోళ్ళకి గూడా నేను హెచ్చరికలు జేసిన. ఈ క్యాండిడేట్ మిమ్మల్ని గూడా బ్లాక్‌మెయిల్ జేస్తారని. అవసరమైతే. అవసరమైతే. అన్నంక తెల్లారి నాకు అపాయింట్‌మెంట్ ఇయ్యవా అని ఎంపీలందరిని తీసుకొని మీరు హ్మ్. జూడండి పోయిన వారం హ్మ్. కేంద్ర మంత్రుల దగ్గర తిరిగిండు. బీజేపీకి సంబంధించిన నాయకులను గలుసుకుంటా. యెస్. అదే విషయంలో భాగంగానే గడ్కర్‌ని కలిసిర్రు. గడ్కర్‌లను, వాళ్ళను, వీళ్ళను కొంతమంది కేంద్ర మంత్రులు నన్ను నాకు మీరు జేయకుంటే నేనేం జేస్తానో చూడని. ఓహ్! వాళ్ళు బ్లాక్‌మెయిల్ స్టార్ట్ అయింది అట్లయితే. ఎప్పుడో స్టార్ట్ అయింది. వాళ్ళు నువ్వేం చేసుకుంటే చేసుకో. నువ్వేం చేసుకుంటే మేమేం చేయాలి మేము అది చేస్తాం వాళ్ళు కూడా ఉన్నారు. అవును. అదే మొత్తానికి కిషన్ రెడ్డిని అదంతా కలిసి సందర్భం ఆ! ఇదంతా. ఇదంతా ఇదంతా గడ్కరీ ఆ! ఆ! ఇదంతా ఆ సందర్భమే. బడే మియా చోటే మే సిద్ధాంతం. అంతే. 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 బడే మియా చోటే భాయ్. అంతే. ఇయాల ఒరిజినల్‌గా ఈయన చెప్తున్నాగా నేను ఇయ్యాల గాదు. నేను ప్రామిస్ చెప్తున్నా. రేపు నాకు అన్ని పార్టీలు సహకరించాలి. హ్మ్. రేవంత్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తేనే అక్కడ పోటీ చేస్తాను. డిపాజిట్ రాకుండా జనం ఆయనను ఓడగొడతాడు. అవును. ఇక్కడ గాదు. హ్మ్. అంటే ఇయాల ఆయన పబ్లిక్‌లో ఏదో పరపతి ఉందనుకుంటుర్రు. ఇయాల గాదు. హ్మ్. ఇయాల పరపతి గాదు. ఇయాల ఎక్కడ దిగజారిందంటే,
ఒక సంధ్యా థియేటర్ అంశాన్ని నువ్వు 3 గంటలు మాట్లాడినావంటే అక్కడనే అర్థమైపోయింది నువ్వు ఎంత చిల్లరగానివో. బ్రదర్ నేనైతే మాట్లాడా. అసలు అది విషయం నేను సబ్జెక్ట్లో తీసుకోను. సమస్యలు చాలా అర్థమైందా? మీరు నాకు చాలా మంది మంత్రులు దొరుకుతారు వేరే వేరే స్కామ్లల్లో, వేరే వేరే అంటే బుడ్డ పీనట్లల్లో, చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్ అలా దొరుకుతారు. నేను మాట్లాడా. నా ఫోకస్ ఎవడో వాడే ఉంటాడు, వేరే మీద నా ఫోకస్ తిప్ప. ప్రస్తుతం మీ ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి అంతే. అర్థమైందా కోపం ఎందుకు రేవంత్ రెడ్డి అంటే మీకు? అన్నా? నేను చెప్తున్నానా ఒక అన్న, సరే నాకు కోపం లేదన్న. రేవంత్ రెడ్డి అనేటోడు పెళ్లి కాలే, రేవంత్ రెడ్డి పెళ్లి కాలే ఇంకా. రేవంత్ రెడ్డి పైసలు ఇచ్చేటప్పుడు రెడ్డి హ్యాండ్ దొరికింది, జైలుకు పోయిండు, బయటకు వచ్చింది. ఏమైనా పిల్లనిస్తారా ఆయనకు? ఏ యూట్యూబ్లో చూస్తున్నా ఆయననే కనబడుతుంది. పిల్లనిస్తారా? అంటే ఇది యూనివర్సల్కి వచ్చింది ఈ మధ్యలో ఇస్తారా? నువ్వు చెప్పన్నా ఇస్తారా? బాబు నిద్ర- మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇస్తారు వద్దంటారు. అరే వాడు దొంగ మొన్ననైతే చేసినాడు. అసలు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా చేస్తావు? మరి రాష్ట్ర ప్రజలు చేసిరు కదా మరి దాన్ని. ఎవరు అన్న? రాష్ట్రపతి చేయలే, నేను చేద్దామని చెప్పినాం. ఆ, ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసింది. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ, ఉంటది. అవును ఒక ఖద్దర్ పార్టీ, అవును. ఒక ఖద్దర్ వేసుకున్న పార్టీ. నీకు దాని డ్రెస్సింగ్ వేరే, దాని కథ వేరే. మాకు తను ఏమేమి చేస్తావు నాకు తెలుసుగా అన్న. అవును. అసోంటిది నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? ఎట్లా ఒప్పుకున్నా? నేను చెప్పిన అన్న, డైరెక్ట్ చెప్పిన, ఇయర్ ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ ఇయర్ ఆఫ్టర్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు స్పీక్ అబౌట్ ఎథిక్స్ అండ్ ఐడియాలజీ అని ఒక పెద్ద మనిషికి ఫోన్ చేసి చెప్పిన. ఇంకంతే కదా. ఇప్పుడు అంతే. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి సంబంధించిన నువ్వు దాంట్లో ఇచ్చిన ఆయనప్పుడు రేపు ఎట్లా 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 చేస్తావు నువ్వు? ఎట్లా చేస్తావు అవును. అనా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానికి రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. ఏ అంశం పైన ఎక్కడ కొట్లాడలేదు. మరి రేవంత్ రెడ్డి పాత్ర శూన్యమైనప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేసిర్రు అన్న అనేది అన్న ఆడ మేనేజ్మెంట్, ఈడున్న సీనియర్లు చేతకంతనం. అన్న నేను ఒక్కని ఎమ్మెల్యే అయితే అడ్డం పట్టుకో, అందుకని నన్ను అంత టార్గెట్ చేశాను. నువ్వు నమ్ముతావా అన్న? నా వీడియోలు కొన్ని 50 మంది చూసిన అలా చూసే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. నా వీడియోలు అంతేనా? 50 మంది చూసిన, ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే ఆయనతో ఉన్న దోస్తులు నాకు దోస్తులు, ఆయన తెలుసు ఎవరెవరు దోస్తులు. ఆయన అమెరికా పోని, డల్లాస్ పోని, ఎక్కడికి పోని ఆయన ఇట్లా గొంతు బిగబట్టుకుంటాడు నా తెరవద్దని. 50 మంది చూసిన. నేను ఇప్పుడు మన ఈ ఛానల్ మొత్తం కంప్లీట్ చూస్తాడు ఆయన, కంప్లీట్. మొన్న మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడింది ఏదైతే నేను అల్లు అర్జున్ క్వాలిటీ చెప్పినో, నేను 6వ తారీఖు చెప్పింది నేను మీకు పంపుతా. 6వ తారీఖు నేను ఏ అంశాలు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడిండో మన అసెంబ్లీలో అవే మాట్లాడి, వేరే ఏవి మాట్లాడలే, అవే మాట్లాడాను. కానీ లేట్గా మాట్లాడాల్సిన సందర్భంలో అది వేరేళ్ళు మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వానికి పౌర సరఫరాల మంత్రి ఉంటే కదా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఒక క్యాబినెట్ మీటింగ్ అయినాక, గవర్నమెంట్ డిసిజన్ అయినాక ప్రెస్ మీట్ ఎవరు పెడతాడు? వాళ్ళు పెడతారు, తప్పకుండా. ఇటువంటి అల్లు అర్జున్ పీరియడ్లో కూడా వాళ్ళు మాట్లాడలేదు. పాపం నువ్వు ఈరోజు సిబిఐను స్పోక్స్ పర్సన్ చేస్తేవి, ఏసీబీ స్పోక్స్ పర్సన్ అయిపోయా, డీసీపీ స్పోక్స్ పర్సన్ అయిపోయా. ఇదేనా ఒక సస్పెండెడ్ స్థాయి ఒక పోలీస్ అధికారి ప్రెస్ క్లబ్ లా ఏదో మెచ్చుకోండి. నేను చెప్తున్నా కదా ఇక ఆయన పిలిచి మళ్ళీ నౌకరాయనకి ఇస్తారు ఏదో అనుకుని పెట్టి. అయితే ఏదేమన్నా అయింది. తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ కొడంగల్ పోయి ఇంటి మీద దాడి చేసుడు, అన్నని తెల్లాలేస్తే ఓయూలో అడ్డా చేస్తా, ఓయి పురాణాలు ఎవరో తెలియదు అన్న, ఓయూ ఉజ్జత్ దియనికి ఓయూ జేఎస్సీ అంట అటాక్ చేసింది.